ఇక కాసేపట్లో సిసిఎస్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భద్రతా పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సరిహద్దులను మరింత భద్రతగా ఏర్పాటు చేసేందుకు చర్చించనున్నారు. ఈ సిసిఎస్ సమావేశం తర్వాత రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాలపై కన్నేసిన భారత్ దాన్ని ఒంటరి చేసే ప్రయత్నం ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ప్రధాని నివాసంలో మరికొద్దిసేపట్లో సిసిఎస్ సమావేశం జరగనుంది. తర్వాత కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ని ఒంటరి చేసేటటువంటి ప్రయత్నంలో కీలక అంశాలు అయితే మాత్రం ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉంటుందో తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సమావేశం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభంగా ఉంది. పెహల్గామ్ లోని ఉగ్రవాదుల దాడికి 26 మంది అమాయకులు బలైన ఘటనలో ఆపరేషన్ సింధూర్ ను కేంద్ర ప్రభుత్వం అయితే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రధాని మోదీ నివాసంలోని సిసిఎస్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్ తో పాటు పాకిస్తాన్ అణ్వాయుధాలు బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదే సమయంలోని పాక్ పై ఆర్థిక ఆంక్షలు, అలాగే తదుపరి సైనిక చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా వీళ్ళైతే చర్చించే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మరొక పక్క భవిష్యత్తులో ఏదైతే దీంతో పాటు పాక్ తో భవిష్యత్తులో జరిగే చర్చల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై కూడా ఫోకస్ పెట్టాలని మోదీ కేబినెట్ సమాచారాలకు తెలియజేసిందని ముఖ్యంగా మనకైతే తెలిసింది. ఈ సమావేశంలోని సీనియర్ మంత్రులతో పాటు జాతీయ భద్రతా అధికారులు పాల్గొంటారు. ప్రపంచ దేశాల ముందు పాక్ ను దోషిగా పెట్టేందుకు భారత్ తన ప్రయత్నాలను కొనసాగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినందుకు ఏదైతే సైన్యానికి అభినందనలు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో అంటే మొన్న ఏదైతే ఈ ఉగ్ర దాడికి సంబంధించి ఇటు ఆపరేషన్ సింధూర్ ని భారతదేశం ప్రారంభించి ఇటు పాక్ ని పూర్తిగా చిక్కుచిక్కుగా ఓడించింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఏదైతే ఈ కేబినెట్ చర్చ కొనసాగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏదైతే ప్రధాని మోదీ నివాసంలోని ఏదైతే ఈ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా చాలా కీలకమైన చర్చలు కొనసాగుతాయి. అలాగే భవిష్యత్తులోని పాక్ తో సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.